2029లో దేశంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదగడం చాలా ప్రమాదకరమని చెప్పారు. బీజేపీ వ్యవహరించే శైలితో చంద్రబాబు, నితీష్ కుమార్ కు ప్రమాదం రావచ్చని తెలిపారు. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు, అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్ గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్లి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది. ఇప్పుడు కూడా జమిలీతో చేసే ప్రయోగాలు కావచ్చు, లేకపోతే మతంతో చేసే ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రత్యర్థుల మీద శత్రుత్వాన్ని మించి కసిని పెంచుకోవడం దానికి ఆనవాయితీగా మారింది. రాబోయే రోజులన్నీ కూడా ఇండియా కూటమి అనేది